వెనకక చేసి క్షమాపణ పొందటం. దేవుడు ఈ రెండిటిని అంగీకరిస్తాడు, అనగా క్షమిస్తాడు. మొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన క్షమించును. 1వ అధ్యాయము 8వ వచనము, 8-9 వచనాల్లో ఉంటుంది. 8-9-10 వచనాల్లో. రెండోది, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక క్షమించము అని క్రీస్తు అడిగినప్పుడు, ఎక్కడ సిలువలో దేవుడు వారిని మన్నించినట్లుగా మనం చూడగలం. ఎరిగి చేసినప్పుడు ఒప్పుకుంటేనే క్షమాపణ కలదు. దేవుడైనను క్షమిస్తాడు. ఎరిగి చేసిన సందర్భములో ఒకడు ఒప్పుకుంటేనే దేవుడు సైతము క్షమిస్తాడు. దేవుడు ఎటువంటి పాపమునైనను క్షమించును. దేవుడు ఎటువంటి పాపమునైనను క్షమించును. బ్రాకెట్లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము తప్ప. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం తప్ప బ్రాకెట్లో. ఓకేనా? దేవుడు మనుషులు ఎన్నిమార్లు పాపం చేసి క్షమాపణ వెతికినా దేవుడు క్షమించును. నెంబర్ 3, బుద్ధిపూర్వకంగా చేసిన పాపమును సైతము క్షమించును. నెంబర్ 4, సాధ్యమైనంత వరకు ఎన్ని మార్లు పాపము చేసి వెనుకకు తిరిగిన దేవుడు క్షమించి అంగీకరించు. మానవులే క్రీస్తుని అడిగినప్పుడు ఒకడు ఎన్ని మార్లు 18వ అధ్యాయం అంటే నేను చదువుతున్న మత్తయి సువార్త 18వ అధ్యాయం, ఒకడు ఎన్ని మార్లు తన పొరుగు వారి పాపం క్షమించని అడిగినప్పుడు ప్రభువు చెప్పిన సందేశం 77 మార్లు క్షమింపవలనని. దాని యొక్క ఉద్దేశము లెక్కలేనని మార్లని అర్థం. దేవుడు మన పాపములను మనలను నెంబర్ 1 లెక్కలేనన్ని పాపములను, నెంబర్ 2 లెక్కలేనన్ని మార్లు,
క్షమించుతూనే ఉంటాడు. దీనికి అర్థము పాపం చేయమని కాదు, బ్రాకెట్లో దీనికి అర్థం పాపం చేయమని కాదు. దేవుడు పాపంను ప్రోత్సహిస్తున్నాడని కూడా కాదు. ఆయన ఘోర పాపినైన వాటి సైతము క్షమించును. ఎన్నిసార్లు క్షమిస్తాడు? లెక్కలేదు. ఎన్ని పాపాలు క్షమిస్తాడు? లెక్కలేదు. అన్ని పాపాలను క్షమించగలడు, లెక్కలేని అన్ని మార్లు క్షమించగలడు. రైట్. పాపముతో ఆయనకి పొత్తుండదు. ఆయన స్వభావాన్ని బట్టి పాపముతో ఆయనకి పొత్తుండదు. నెక్స్ట్ పాయింట్, పాపమునకు ఆయనకి పొత్తుండదు. పాపము గలవారుతో ఆయన పొత్తు పెట్టుకోలేదు. పాపముతో ఆయనకు పొత్తు ఉండదు. పాపం గల వారితో ఆయన పొత్తు పెట్టుకోలేడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. తూర్పుకు పడమరకు ఎంత దూరమో పాపమునకు దూరము దేవునికి అంత దూరము. అనగా ఎన్నటికి కలవని రెండు స్థితులు. అనగా ఎన్నటికి కలవని రెండు స్థితులు. అంటే ఏంటన్నమాట? పాపం అనేది ఎప్పటికీ దేవునితో కలవదు. పాపముతో దేవుడు పొత్తు పెట్టుకోలేడు. యెషయా గ్రంథంలో అదే చెప్పాడు కదా, రక్షింపనేరకుండునట్లు నా చేతులు కూర్చకాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు. ఈ పాపములు దోషములు నాకును మీకును అడ్డుగా వచ్చి ఉన్నవి అని చెప్పాడు అన్నమాట. కాబట్టి పొత్తు పెట్టుకోలేడు దేవుడు. తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉన్నా అలా ఉన్నానండి. ఎన్నటికీ కలవని రెండు సంగతులు అన్నమాట. దైవ స్వభావంలో పాపము ఎన్నటికీ కలవనేరదు. నెంబర్ 1. నెంబర్ 2, పాప విషయంలో ఆయన శోధింపబడనేరడు. ఎక్కడున్నది? యాకోబు రాసిన పత్రిక 1:13 అన్నమాట. పాప విషయమై ఆయన ఎప్పుడును శోధింపబడనేరడు. పాపమునకు పొత్తుండదు, పాపమును శోధింపబడనేరడు. పాప విషయం ఆయన శోధింపబడనేరడు. పాపముతో ఎప్పుడు కలయిక అనేదే ఉండదు. తూర్పుకు పడమరకు ఎంత దూరం అంత దూరం ఉంటుంది అన్నమాట. ఎన్నటికి కలవనివి అన్నమాట. రైట్. పాప మానవులనైనను సరే
పవిత్రపరిచి వారితో సంబంధం పెట్టుకొనను. పాపము కలిగిన వారిగా వారితో సంబంధం పెట్టుకొననేరడు. రెండింటి తేడా అర్థమైందా? అవును సార్. పాపము ఉన్నది మనుషులో, అయితే పాపమును తొలగించి సంబంధం పెట్టుకుంటాడు. పాపముతో ఆయన సంబంధం పెట్టుకోలేడు, నీలో ఉన్నా కూడా. పాపమున్న ఎడల ఆయన చేయి విడిచివేయును. పాపమున్న ఎడల ఆయన చేయి విడిచివేయును. ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మన నిమిత్తము పాపంగా చేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడు దేవుడు సిలువలో ఆయన్ని చేయబెడనాడాడు అన్నమాట. పాపముతో ఆయనకి పొత్తుండదు. పాపము ఉన్న ఎడల ఆయన చెయ్యి విడనాడును. పాపము నుండి ఆయన చెయ్యి విడనాడును. స్పష్టముగా తేల్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, పాపిని ప్రేమించను, పాపమును ద్వేషించును. పాపిని ప్రేమించును, పాపమును ద్వేషించును. అందు నిమిత్తమే పాపమును తొలగించిన తర్వాతే అంగీకరించు. అర్థమైందా? క్లారిటీ అర్థమైందా? పాపిని ప్రేమిస్తాడు, పాపం ద్వేషిస్తాడు. కనుక ఏం చేస్తాడు అన్నమాట? పాపం తొలగించిన తర్వాతే అతనితో సంబంధం పెట్టుకుంటాడు. పాపముతో ఆయనకి పొత్తుండదు. పాపము నుంచి ఇంకో పాయింట్ రాసుకోండి. అబద్ధము ఇది కూడా ఒక విధమైన పాపమైనను అబద్ధమాడుట దైవ స్వభావములోనే లేదు. అబద్ధమాడుట దైవ స్వభావములో లేదు, దైవ స్వభావం కాదు. అబద్ధము అపవాది యొక్క స్వభావం. అబద్ధము అపవాది యొక్క స్వభావం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. రైట్. దైవ స్వభావంలో అబద్ధం ఆడజాలని స్వభావం. దైవ స్వభావం అబద్ధం ఆడజాలని స్వభావం.
సంఖ్యాకాండంలో అది నర స్వభావం అన్నట్టుగా తెలపబడింది. 16వ అధ్యాయం. ఏం చెప్తున్నాం మనం? సంఖ్యాకాండం సంఖ్యాకాండం 3వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. రైట్. దాంట్లో ఇంకొక ఇది కూడా ఉంది కదా, నెంబర్ 1. ఇంకో స్వభావం ఏంటి? పశ్చాత్తాప పడడు అనే సంగతి కూడా ఉందన్నమాట. ముందు అబద్ధం ఆడాడు. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు. అబద్ధం ఆడే స్వభావం నరునిదైనా ఉండాలి, అపవాదిదైనా ఉండాలి. రైటా? హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయంలో అబద్ధమాడజాలని దేవుడు అని 6వ అధ్యాయము, హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయంలో మనకి 18వ వచనమా? 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమును ధైర్యమును కలుగజేశాడు. రైట్. కాబట్టి అబద్ధం ఆడజాలని దేవుడు తన స్వభావంలోనే అబద్ధం అనేది ఉండదన్నమాట. పాపమునకు పోతుండదు. మరి విశేషముగా అబద్ధం ఆడటము కూడా ఉండదు. అబద్ధము అపవాది యొక్క స్వభావం. మానవులు కూడా అంటుందా? మానవులు కూడా అబద్ధం ఆడుతారట. దేవుడు అబద్ధం ఆడ జాలని వాడు. పాపముతో పొత్తుండదు. ఇది కూడా పాపమే, అబద్ధం కూడా పాపమే. అయితే దీనిని వేరుగా చూస్తామన్నమాట. దేనిని వేరుగా చూస్తాం? అబద్ధాన్ని వేరుగా చూస్తాం, పాపమును వేరుగా చూస్తున్నాం. పాపంతో పొత్తు ఉండదు. బ్రాకెట్లో ఇవి చీకటి సంబంధములు, ఆత్మ సంబంధంగా వీటిని చీకటికి సంబంధించినవిగా మనము గ్రహించుచుంటాము. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి చీకటి ఆయనలో ఎంత మాత్రము లేదన్నప్పుడు, చీకటి ఆయనలో ఎంత మాత్రమును లేదన్నప్పుడు పాపం యొక్క ఊసు లేక వాసన, పాపం యొక్క ఊసైనను వాసనైనను
ఆయనలో లేస్ మాత్రము కూడా ఉండదు. ఇందు విషయమై యాకోబు గారు ఇలా తెలియచేయుచున్నాడు, ఆయనలో చంచలత్వమైనను గమనం వంటి ఏ ఛాయనను లేదు. ఆఖరికి అంధకారమే కాదు, అంధకారాన్ని పుట్టించే ఛాయ కూడా లేదు. అంధకారాన్ని యొక్క ఛాయ లేకపోతే ఛాయ అయినను లేదు ఆయన. కాబట్టి పాపులను ఎలా అంగీకరిస్తాడు? పాపము వారు ఒప్పుకొని క్షమిస్తే అంగీకరిస్తాడు, తెలియక చేయకపోయినా ఆయన క్షమిస్తాడు. అంగీకరించే విధానం మాత్రం క్షమించేది ఒకటి, అంగీకరించేది ఒకటి. అది కూడా మనం గమనించుకోవాలి. పాపము ఉన్న వారిని క్షమిస్తాడా? క్షమిస్తాడు. అంగీకరిస్తాడా వారిని అంటే అంగీకరించడు. పాపం క్షమించినంత మాత్రం అంగీకరించాల్సిన అవసరం లేదు. అంగీకరించాలంటే తన సొంతగా చేర్చుకోవటం, తన సొంత వాణిగా చేసుకోవటం. క్షమించేది ఉంటుందా? క్షమించేది ఉంటుంది, అంగీకరించేది ఉంటుంది. పాపమును ఆయన క్షమించును కానీ అంగీకరించడు. ఎక్కడ ఉంటుంది? నిర్గ సంఖ్యాకాండ 14 ఏమంటాడు? పాపములు నేను క్షమించాను కానీ ఏం చేస్తానంటాడు? నేనేం చేయబోతున్నాను అంటే వారి తప్పిదమును వారి మీదకి రాచేయబోతున్నాను అంటాడు. పాపమును క్షమిస్తాడు, అయితే వారిని దాన్ని అంగీకరించడం అన్నమాట. పాపం అంగీకరించడం అర్థమవుతుందా? పాపమును క్షమించడం అంటే ఊరకనే కాదన్నమాట. ఆయన క్షమాగుణం కలిగిన వాడు, ఎలాగ పడితే అలాగే క్షమించేవాడు కాదు. అందుకని దానికి ఒక లెక్కపత్రం అనేది లేకుండా లేదు. జాగ్రత్త గమనించండి, దేవుడు పాపం క్షమించేవాడే. దేవుడు పాపం క్షమించేవాడైనను లెక్కపత్రం లేకుండా అంటేనో ఒక విధానం లేకుండా. లెక్కపత్రం అంటే ఒక విధానం అన్నమాట. ఒక విధానం లేకుండా క్షమించడు. పాపం క్షమించే దేవుడే, అంటే దానికి ఒక విధానం ఉంటుంది. ఎలాగ పడితే అలాగా, ఏది పడితే ఇది, ఎటు పడితే అటు దానిని వాడుకుందామని లేకపోతే క్షమించమని అడిగితే క్షమించడు. ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది. దేవుని దగ్గర ఒక విధానం ఉంటుంది. పాపములను క్షమించుటకైనా విధానం ఉంటుంది. పాపము క్షమించే దేవుడైనా పాపం క్షమించే దేవుడే, దాంట్లో ఏమాత్రము సందేహము లేదు. అయితే క్షమించేదానికి కూడా విధానం ఉంటుంది అన్నమాట. క్షమించే అంటే క్షమించేయటం కాదనమాట. క్షమించేదానికి షరతులు పెట్టిన వాడు లేకుండా పోలా. మోషే ఉన్నాడు, షరతులు పెట్టాడు. వారి పాపంను క్షమించుము, వారి పాపం క్షమించిన ఎడలా నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరును తీసివేయము అని చెప్పాడు. కుదురుతుంది అన్నాడా? కుదరదు అన్నాడు. అది కాబట్టి విధానం ఉంటుంది. పాపములు క్షమించేదానికి కదా. నేను ఎవరిని కనికరింతునో వారిని కనికరింతును, ఎవరిని క్షమింతునో వారిని క్షమించును. దానికి ఒక విధానం ఉంటుంది. ఓరక పాపం క్షమించమంటే క్షమించేయటం కాదు, ఎంత ఘోర పాపమునైనా క్షమిస్తాడు. మరొకసారి జాగ్రత్త గమనించండి, ఎంత ఘోర పాపమునైనా క్షమిస్తాడు, ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. అయితే దానికి ఒక విధానం ఉంటుంది.
ఎలా పడితే అలా క్షమించడు. ఎప్పుడు ఎలా పడితే అలా క్షమించడు. ఏది ఎలా పడితే దానిని అంగీకరించడు. ఎలా పడితే దాన్ని అంగీకరించడు. దానికి ఒక విధానం ఉంటుంది ఆయనకి. హీ గోస్ బై ప్రిన్సిపల్. ఆయన పద్ధతుల ప్రకారం వెళ్తాడు. దేని విషయమై? పాపక్షమాపణ విషయమై ఆయనకని కొన్ని పద్ధతులు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారమే ఆయన వెళ్తాడు. మరొకసారి, క్షమించే మహాదేవుడా, క్షమించే మహాదేవుడే, దాంట్లో ఎలాంటి డౌట్లే. అయితే క్షమించేదానికి ఒక విధానం ఆయనకు ఉంటుంది, మనకు కాదు ఉండేది. అర్థమైనా నేను చెప్పేది? నువ్వు ఎట్ట పడితే అట్ట క్షమించంటే కుదరదు అన్నమాట. దానికి ఒక విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. కాబట్టి క్షమించే దేవుడికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. పాపక్షమ అర్థమైందా నేను చెప్పేది? క్షమిస్తాడా? గ్యారంటీగా క్షమిస్తాడు. ఏ పాపం నేను క్షమిస్తాడో ఏ పాపంనైనా క్షమిస్తాడు. బ్రాకెట్లో ఒకటి ఉందన్నాను కదా, ఏదో పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భం తప్ప ఇప్పుడు సంగతి తర్వాత సంగతి తప్ప క్షమించును. ఎన్నిసార్లు అయినా చేస్తాడు. నెక్స్ట్ దయాళుడు. దాంతోపాటు ఏమొస్తుంది అనమాట? దయాళుడు. నెక్స్ట్ దైవ స్వభావము, దయాళత్వము, దయాగణము. దయగలిగిన వాడు. ఆ స్వభావమే లేకపోతే ఎవడనూ బ్రతికినారు. ఆయన యొక్క న్యాయమునకు ఎవడనూ బ్రతికినారుడు. దేవుడు దయాళుడని రుచి చూచి ఉందా గ్రంథంలో? ఎక్కడుంది? దయాళుడని రుచి చూచి. ఆయన దయాళుడు. అది ఆయన యొక్క స్వభావం. సరే, ఏమి చదివారా మీరు అలాగా? మంచిదన్నా, మీరు చాలా మంచిగా. దేవుడు దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలి. అది మానవ అవసరత. ఏది? దేవుడు దయాళుడని రుచి చూసి తెలుసుకోవడం మానవ అవసరత. అయితే దేవుడు ఏం స్వభావం కలిగిన వాడై ఉన్నాడంటే దయాగుణము కలిగిన వాడై ఉన్నాడు. ఆ దయాగుణమే లేకపోతే ఎవడును బ్రతకనేరడు. దయా కనికరము అని దానికి సంబంధించిన పర్యాయ పదాలు. ఏది? దయా, జాలి, కనికరము, దయా, జాలి, కనికరము, ఇవన్నీ దానికి సంబంధించిన పర్యాయ పదాలు. దేవుడు దయగలవాడు కనుకే మనలాంటి వాడిని చేర్చుకొనుచున్నాడు. మనలాంటి పాపులను మరి విశేషముగా పాపంలో మునిగిపోయిన వారిని ఆయన చేర్చుకొనుచున్నాడు. ఆ గొప్ప లక్షణమే లేకపోతే
మానవ కోటి పాప క్షమాపణ పొందే అర్హత లేకుండా పోయాయి. దయ ఎంత దయపెట్టుడు, దయకు హద్దులు ఉన్నాయా? దయకు హద్దులు ఉన్నాయా? దేవుని యొక్క దయకు అజ్జలు వేయలేము. గనుకనే దేవుడు ఎరిగి ఉన్నామని విగ్రహారం దేవుని విడనాడిపోయేది. దేవుడు కనికర సంపన్నుడా అంటే పూర్ణ కనికర సంపన్నుడు. దేవుడు కనికర సంపన్నుడు, దయాళుడు అని చెప్పినప్పుడే కనికర సంపన్నుడు అని దాంతోపాటు కలిసి వస్తుంది అన్నమాట. ఆయన కనికర సంపన్నుడు. నెక్స్ట్, ఆయన రోషము గల దేవుడు. ఆయన రోషము గల ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకుంటుండగా వారు తెలియచేసిన మొట్టమొదటి కట్టడలను ఆయన రోషము గలవాడనే సంగతిని వివరించారు. ఆయన రోషము గల దేవుడు గనుక రోషము పుట్టించిన ఎడల ఆయన సహించుచు ఉండనేరడు. సీనాయి పర్వతం యొద్ద ఆయన యొక్క స్వభావము రోషం గలదని తెలియచేసిన తర్వాత సీనాయి పర్వతములో ఆయన రోషము గల దేవుడని తెలియచేసిన తర్వాత ఇశ్రాయేలీలో ఆయన రోషమును
రోషంను పుట్టించిరి. ఇశ్రాయేలీయులు ఆయనకి రోషమును పుట్టించారు. రోషమునకు ప్రతిఫలం కూడా ఉండదు. హలో నాన్న, ఇప్పుడు పల్లా ఉపకారము చేయవాడు, ఆయన ఉపకారము చేయవాడు. లూకా సువార్త 6వ అధ్యాయంలో మీరు మీ తండ్రి పిల్లలగుటకు చాలా సంగతులు చెప్తాడు. ఏమని చెప్పాడు? ముప్పై మూడు మీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యుద్ధ మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకున్న వాళ్ళని పాపులకు అప్పు ఇచ్చేదారు కదా. మీరైతే ఎట్టి వారిని నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. నంబర్ 1 ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉండురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల రైట్ అన్నమాట. కృతజ్ఞత లేని వారి ఎడలను ఇంకా చదువు. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టులైన వారి ఎడలను ఉపకారి ఉన్నాడు. చదివే ఇంకో వచనం కూడా. కాబట్టి మీ తండ్రి కనికరం, నెక్స్ట్ కనికరము, ఉపకారంగా చేసేవాడు కనికరము కలగవాడు అన్నమాట. జాలి దయాన్నం చూసారా? దాంట్లో కనికరము కూడా కలుపుకోవాలన్నమాట. జాలి, దయ, కనికరము. ఇప్పుడు నెక్స్ట్ ఉపకారము కూడా. ఎన్ని దైవ స్వభావాలు! ఎన్ని దైవ స్వభావాలు! కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షము. ఎన్ని పదాలు రాసేది, ఎన్ని పదాలు, ఇవన్నీ ఒకదానికి ముడిపడినాయి అనమాట. ఒకదాంతో ఒకటి ముడిపడినాయి అనమాట, లింక్ అయినాయి అన్నమాట. దేవునికి అయ్యి ఉన్నాయా? దేవునికి అయ్యి పరిపూర్ణముగా ఉన్నాయి. దాంట్లో ఏవి లోటు లేకుండా ఉన్నాయి అన్నమాట. జాలి ఉందా? జాలి ఉంది. దయ ఉందా? దయ ఉంది. కనికరం ఉందా? కనికరం ఉంది. మంచితనం ఉందా? మంచితనం ఉంది. ఉపకారం చేసే లక్షణం ఉందా? ఉపకారం చేసే లక్షణం ఉంది. ఎలాగన్నమాట. దేవుని పిల్లలు కావాలంటే ఇవన్నీ ఉండాలి.
దైవ స్వభావము అంటే ఊరికనే లేదు, దైవ స్వభావంలో పాల్గొనుట అనేది పెద్ద సబ్జెక్టు. ఓ చిన్న సబ్జెక్ట్ కాదు అది. కొన్ని లక్షణాలు వస్తాయి, కనీసం 60-70 లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మనం చేసిన ఎన్ని లిస్ట్ వేసుకున్నారు? చాలా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనం చదివిన దాంట్లో ఆది నుంచి 4-5 చదివాం. ఈ రోజే మనం ఇంకొక 10-15 చదివి ఉంటాం ఊరికనే, జస్ట్ అలాగా అవును సార్. పైన చూస్తేనే. రోషము గల దేవుడు, అవును సార్. క్షమాగుణము కలిగిన వాడు. నెక్స్ట్ దీర్ఘశాంతము గలవాడు. క్షమాగుణంలో ఏం కలుపుకోవాలన్నమాట? దీర్ఘశాంతము గలవాడు అని కలుపుకోవాలి. దీర్ఘశాంతం దగ్గర ఇంకోటి ఏం కలుపుకోవాలి? ఆయన తొందరగా కోపించువాడు కాడని కూడా కలుపుకోవాలి. అర్థంతో నేను చెప్పేది ఎలా కలుస్తుందో ఒకదాంతో ఒకటి కలుసుకుంటే వెళ్తుంది అనమాట.